ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. రీసెంట్గా షిరిడి సాయిబాబా మీద వస్తున్నటువంటి అనేక ఆరోపణలు, వివాదాస్పదమైనటువంటి స్టేట్మెంట్స్, వీటి మీద సిద్ధగురు జగద్గురు శ్రీ రమణానంద మహర్షి వారు ఒక సద్విమర్శ చేశారు. ఆ సద్విమర్శను కూడా సామవేదం షణ్ముఖ శర్మని మరియు గణపతి సచ్చిదానంద స్వామిని వక్రీకరించి మాట్లాడినట్టు, అవహేళనగా మాట్లాడినట్టు చిత్రీకరిస్తున్నారు. జగద్గురు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు ఆత్మదర్శనం పొందినటువంటి సిద్ధగురువు అని అందరికీ తెలుసు. కానీ కొంతమంది కనీసం బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా వచ్చేసి ఎలా పడితే అలా వాగుతున్నారు. ఈవిడెవరో అపరాజిత కౌండిన్య అంట, నోటికొచ్చినట్లు వాగుతుంది. నోరుంది కదా అని ఎలా పడితే అలా వాగేది నువ్వు. ఈవిడెవరో అపరాజిత కౌండిన్య అంట, నేను లాయరు, మా అమ్మ లాయరు, మా నాన్న లాయరు, మా అన్న లాయర్ అని మాట్లాడుతుంది. కానీ బేసిక్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయకుండా చెట్టు కింద ప్లేడర్ లాగా మాట్లాడుతుంది ఈవిడ అసలు ఏం బేసిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి మాట్లాడేస్తుంది. సిద్ధగురు శక్తిపాతం గురించి నాకు తెలియదు అంటుంది. అలాంటప్పుడు ఎందుకు చేస్తున్నావు వీడియో? కనీసం ఏం మాట్లాడారో ఆ కంటెంట్ కూడా చూసుకోకుండా వచ్చి వీడియో చేసేస్తావా? అండ్ ఈవిడేదో కౌంటర్ ఇచ్చానని ఫీల్ అయిపోతుంది. ఏంటి నువ్వు ఇచ్చిన కౌంటరు? వీడియో అంతా స్వామివారి స్పీచ్ ప్లే చేసి మీ వ్యూవర్స్కి కూడా చక్కగా వినిపించావు. చాలా థ్యాంక్స్, మంచి పని చేసావు. అలా అయినా ఇంకొంతమందికి బుద్ధి వస్తుంది. నీకు ఎలాగో బుద్ధి ఉన్నట్టు నువ్వేం మాట్లాడట్లేదు. ఎందుకంటే ఒక సిద్ధగురువు గురించి మాట్లాడేటప్పుడు అర్హత ఉందా అని మాట్లాడతావా? నీకేం అర్హత ఉందని మాట్లాడుతున్నావు? నీకేం తెలుసని వాగుతున్నావు? ఈవిడ యూట్యూబ్ ఛానల్ చూస్తేనే తెలుస్తుంది. సత్యభామ అని వాళ్ళ మీద వీళ్ళ మీద కౌంటర్లు వేసుకుంటూ, ఈవిడ టార్గెట్ అంతా అందరి మీద కౌంటర్లు చేయడమే అనుకుంటా. దానికి ఏమైనా మరి పెయిడ్ ఆర్టిస్ట్గా పనిచేస్తుందేమో మనకు తెలియదు. ఎందుకంటే ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు 2 months ముందే యూట్యూబ్ క్రియేట్ చేసుకొని అన్ని కౌంటర్ వీడియోలు చేస్తుంది. ఇది ఒక జాబ్ లాగా ఉంది ఈవిడికి. ఇంతమంది ఆరాధించే జగద్గురువు సిద్ధగురువు, ఇంతమంది శిష్యులు శక్తిపాతం తీసుకొని ఎన్నో గొప్ప గొప్ప అనుభవాలని పొంది ఉంటే కనీసం నువ్వు అది కూడా చూసుకోకుండా నువ్వు అని సంబోధిస్తున్నావా? నీకు అసలు ముందు గౌరవం ఇవ్వడం నేర్చుకో, సంస్కారంగా మాట్లాడడం నేర్చుకుని ఆ తర్వాత వచ్చి కౌంటర్లు ఇద్దువు గాని. ధర్మోపాసన అని యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు. నువ్వు నీ మాటలు చూస్తే ఏమీ ధర్మపూరితంగానూ లేవు. ఎందుకు పనికిరాని మాటలు మాట్లాడుతున్నావు? ఇంకా నువ్వు చేసే ఉపాసన తెలుస్తుంది. ఇలాగ కౌంటర్ వీడియోలు ఇచ్చుకోవడము, మినిమం నాలెడ్జ్ లేకపోయినా అని చప్పట్లు కొట్టడము, ఇదా నువ్వు చేసే కౌంటర్ వీడియోలు? అసలు అక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటి, కంటెక్స్ట్ ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నారు? షిరిడి సాయిబాబా గురించి మాట్లాడుతుంటే షిరిడి సాయిబాబా గురించి ఒక్క మాట అయినా మాట్లాడావా నువ్వు? అది లేదు. ఎంతసేపు చెత్తవాగుడు వాగుతా కూర్చున్నావు. నువ్వు ఇచ్చేది ఒక కౌంటరా? ఇంకొక పనికి మాలినోడు కూడా ఇట్లాగే కౌంటర్ ఇచ్చాడు. పాపం వీళ్ళకి మాట్లాడడానికి ఏం మ్యాటర్ లేక ఒకరినొకరు బొడ్డు కూసి పేరు పెట్టావా? అంతా సేమ్ టు సేమ్ టాపిక్. పాపం ఇద్దరికి ఒకటే స్క్రిప్ట్ ఇచ్చినట్టున్నారు. ఇంకేం మాట్లాడడానికి లేదు. అక్కడ సరిగ్గా మహర్షి వారు పలికినా సరే శిష్యులు కాదు శిష్యులు అంటది. నువ్వు ముందు చెవిటి మిషన్ తెప్పించుకొని పెట్టుకో. మాకందరికీ ఏమీ అట్లా అనిపించలేదే, నీకొక్కదానికి ఎందుకు అనిపిస్తుంది? నీకు మాట్లాడడానికి మ్యాటర్ తెలియదు కదా. నువ్వేమైనా వేదాలను మళ్లించావా ఏంటి? వేదాల గురించి మాట్లాడుతున్నావు ఏంటి? వేదం నేర్చుకోవడానికి 8 నుంచి 12 సంవత్సరాలు పడుతుందా? మొదట సామాన్య గురువుకి ఆధ్యాత్మిక గురువుకి తేడా తెలుసుకొని మాట్లాడు. నువ్వు ఎంతసేపు శాస్త్రాలు వల్లించే వాళ్ళ దగ్గరే, పుస్తక జ్ఞానం దగ్గరే ఆగిపోయావు. నీకేం తెలుస్తుంది? అసలు ఒక యోగికి కానీ సిద్ధ గురువుకి కానీ డెఫినేషన్ తెలుసుకొని వచ్చి మాట్లాడు. అలా కాకుండా కంటెంట్ ఇచ్చారు కదా ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని వచ్చి మాట్లాడకు. నీ పరువు నువ్వే తీసుకున్న దానివి అవుతావు. ఏంటమ్మా నువ్వు సామవేదం షణ్ముఖ శర్మ గారి స్పీచ్లు వింటూ పెరిగావా? అదేదో ఒక సిద్ధ గురువు స్పీచెస్ వింటూ పెరుగుంటే ఈ పాటికి నీకు కొంచెం బుద్ధి, జ్ఞానమైన, సంస్కారమైన వచ్చుండేది. నువ్వు ఎలా మాట్లాడావో అందుకే మేము ఇలా మాట్లాడాల్సి వస్తుంది. పాపం సంస్కృతంలో ఈవిడికి తెలిసింది పైన గీత, దానిపైన గీత తప్ప ఇంకేం గీతలు తెలియదు అనుకుంటా. అంతవరకే మాట్లాడగలవు కదా. సంస్కృత జ్ఞానం లేనప్పుడు కామ్గా ఉండాలి. అంతేగాని నాకు తెలిసిన ఆ 2 గీతల గురించే మాట్లాడతానని వచ్చి మాట్లాడేయడం కాదు. ప్రతి మాటకి కూడా అంటే నువ్వు మాట్లాడడానికి కూడా మా స్వామి స్పీచ్ నీకు సపోర్ట్ కావాలన్నమాట. జ్ఞానంతో ఏమైనా వాగావా అంటే అది లేదు. అనుకుంటూ ఎంతసేపు ఎక్కిరించుకుంటూ చేస్తున్నావు. నీదొక రెస్పాన్స్, నీదొక కౌంటరు. మళ్ళీ దానికి నువ్వేదో పెద్ద కౌంటర్ ఇచ్చిన దానిలా ఫీల్ అయిపోతున్నావు. ముందు మెయిన్ మ్యాటర్ గురించి మాట్లాడడం నేర్చుకో, తర్వాత ఇద్దు గాని కౌంటర్లు. ఏంటమ్మా కడతెర్చడం అంటే చంపేయడమా? తెలుగు నేర్పించాలా? నువ్వు నేర్చుకో ఫస్ట్ తెలుగు సరిగ్గా.
ఈ పుస్తక జ్ఞానం దగ్గరే నువ్వు ఆగిపోయావు కాబట్టే నువ్వు ఇంకా కడతీర్చడం అంటే చంపేయడము అని చెప్పేసి మాట్లాడుతున్నావు. అంటే నీ గురువు ప్రాపంచిక గురువు కాబట్టి నీకు అంతవరకే నేర్పించారు. నీ జ్ఞానం ఎంత మాత్రమో ఇక్కడే తెలుస్తుంది. ఒక సిద్ధ గురువు జీవుల్ని కడతీర్చడం అని అన్నారంటే దానికి అర్థం ఏంటి? శిష్యులని అజ్ఞానం నుండి, కర్మ బంధాల నుండి, సంసార దుఃఖాల నుండి విముక్తి వైపు నడిపించడం. అన్ని శాస్త్రాల సారము, అన్ని వేదాల సారము ఏంటి? మోక్షాన్ని పొందడమే కదా. ఇది కూడా నేర్పించలేదా? చిన్నప్పటి నుంచి ప్రవచనాలు విన్నాను అంటున్నావు, కనీసం నీ గురువు ఇది కూడా నేర్పించలేదా అమ్మా నీకు? కడతీర్చడం అనే దానికి సరైన మీనింగ్ కూడా లేకుండా చంపేయడం అనే దగ్గరే ఆగిపోయావు. దీన్ని బట్టి తెలుస్తుంది నీ గురువు ఎంత జ్ఞానియో నీకెంత జ్ఞానం ఉందో.